జీమామ మళ్ళీ ఏదో పెద్ద బాంబు అయితే పేల్చబోతున్నాడు అనేసి మనకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఈరోజు అయితే ప్రేమాభిషేకం సీరియల్ ఏ రోజు నుంచి టెలికాస్ట్ అవుతుంది, అలాగే ఏ టైంలో టెలికాస్ట్ అవుతుంది అనేసి మనకైతే డేట్ అయితే రివీల్ చేశారు. దాంతోపాటు టైంని కూడా రివీల్ చేశారు. ఆ టైం చూసిన తర్వాత నేనే అసలు దిమ్మ తిరిగింది. అసలు ఏందిరా ఈ టైంలో వేసినారు, అసలు ఇంకా మనకు ఉండేది 3 టైమ్ స్లాట్లు ఖాళీ ఉన్నాయి, కానీ మన దగ్గర ఉన్నది 3 సీరియల్స్ ఉన్నాయి, 3 సీరియల్స్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు అనేసి నేను అనుకున్నాను. కానీ ఈ టైం స్లాట్ చూసిన తర్వాత అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోవద్దండి. ఎందుకంటే నాకు అసలు ఏమేమో ఎక్స్పెక్ట్ చేసిన, అసలు అబ్బా జీ తెలుగుకి మంచి రోజులు వచ్చేసాయి, ఇంకా జీ తెలుగును కొట్టేవాళ్ళు లేరు, కర్ణా సీరియల్ని మనకు 10 గంటలకు వేస్తారు, అబ్బాబ్బా ఎన్నో అనుకున్నాను. అన్నీ మీకైతే చెప్తాను. అది అయిపోయిన తర్వాత మేఘ సందేశం సీరియల్ని 7:45 నుంచి 7 PM ఆర్ 7:30 PMలో ఫిక్స్ చేస్తారు, కొత్త సీరియల్లో ఆ టైంలో వేస్తారు అనుకుంటే కంప్లీట్గా మన మైండ్ సెట్ని అయితే మార్చేశారు. అది ఏం జరిగింది ఎక్కడ అనేసి మాట్లాడదాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది మన కొత్త సీరియల్స్ అయితే 2 అయితే మనకు ఎప్పుడో ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ఒకటి వచ్చి రుణానుబంధం అనే సీరియల్ మనకు జనవరిలో ప్రోమో రిలీజ్ చేస్తే మొత్తానికైతే జూన్ 15వ తారీఖు నుంచి మనం ఆల్రెడీ చెప్పాను మీకు, ఇప్పుడు కాదు దాదాపు ఒక 20 రోజుల ముందే చెప్పాను, జూన్ 15వ తారీఖు అయితే మనకు రాబోతుంది రుణానుబంధం సీరియల్ అనేసి. ఎస్, జూన్ 15వ తారీఖు అయితే రుణానుబంధం సీరియల్ అయితే రాబోతుంది. జూన్ 15వ తారీఖు వస్తుంది కదా, మనకి 2 సీరియల్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ సీరియల్స్ అయితే ఎండ్ అయ్యాయి, మనకు తెలిసిన విషయమే. అది అన్ఎక్స్పెక్టెడ్ సీరియల్స్ ఏమన్నా ఉన్నాయంటే అది ఫస్ట్ ప్లేస్లో మాత్రం లక్ష్మీ రావే మాంటిక్ సీరియల్ వెరీ లీస్ట్ ఎపిసోడ్స్తో మనకైతే ఎండ్ కాబోతుందని మనకైతే తెలుస్తుంది. వెరీ లీస్ట్ ఎపిసోడ్స్ అంటే 125 ఎపిసోడ్ల లోపల ఏ సీరియల్ ఎండ్ కాలేదు ఇంతవరకు జీ తెలుగు చరిత్రలో. కానీ ఫస్ట్ టైం అయితే ఈ సీరియల్ని అయితే రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పచ్చు. అలాగే లేట్ అంటే ప్రోమో రిలీజ్ అయిన తర్వాత లేట్గా టెలికాస్ట్ అయిన సీరియల్ కూడా ఇది రికార్డులో ఉంది. ఆ రికార్డ్ని అయితే రుణానుబంధం సీరియల్ అయితే క్రాస్ చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. రికార్డులు కూడా బ్రేక్ చేస్తాను కొన్ని సీరియల్. ఇప్పుడు రుణానుబంధం సీరియల్ కూడా 125 ఎపిసోడ్లన్నా వస్తుందా, లేకపోతే 100 ఎపిసోడ్ల లోపలే శుభం కార్డు వేస్తారా అనే దాని గురించి కూడా మనం అయితే మాట్లాడతాం. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకా ఇక్కడ అసలు షాక్లో ఉన్నాను, నిజంగా లిటరల్ చెప్పాలంటే షాక్లో ఉన్నాను. అసలు ఏం జరిగిందంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన టైం వచ్చి మనకు ఖాళీ ఉన్న టైం స్లాట్లు మనం చూసుకున్నట్టయితే 6 PM నుంచి 10:30 PM వరకు అయితే కంటిన్యూస్గా అయితే సీరియల్స్ వస్తున్నాయి. కానీ 2 సీరియల్స్ మాత్రం 45 minutes అయితే టెలికాస్ట్ అవుతున్నాయి కదా. దాంట్లో మేఘ సందేశం సీరియల్ వచ్చి 45 minutes, అలాగే చామంతి సీరియల్ వచ్చి 45 minutes అయితే టెలికాస్ట్ అవుతుంది. ఈ 2 సీరియల్స్ ఓకే బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఒక పిల్లర్స్ అని మనం మాట్లాడుకుంటాం. మేఘ సందేశం సీరియల్ అలాగే చామంతి సీరియల్ ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ జీ తెలుగు అనేసి నేను ఇప్పుడు కాదు మామూలుగా ఎప్పటి నుంచో మీకు చెప్తానే ఉన్నాను. అది నిజమే, ఇప్పుడు కూడా కరెక్టే కాదని లేదు. కానీ ఎన్ని రోజులు ఈ విధంగా ఈ విధంగా 45 minutes టెలికాస్ట్ చేసి అన్వాంటెడ్ స్టోరీని తీసుకొచ్చి ఇక్కడ మన పైన రుద్దుతారు అనేసి మనం అయితే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టుకోవచ్చు. జగదాత్రి అయితే 1 hour టెలికాస్ట్ చేశారు, అందువల్ల జగదాత్రి సీరియల్ నెంబర్ 1 ప్లేస్ అయితే ఒక వారం అయితే కోల్పోయింది. పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ వీక్ పుంజుకునింది, ఎందుకంటే దాంట్లో క్యాపబిలిటీ ఉంది కాబట్టి పుంజుకునింది. ఇక చామంతి సీరియల్ కూడా ఇప్పుడు మహారాణి ట్రాక్ నడుస్తుంది కాబట్టి మంచి ఎపిసోడ్సే వస్తాయని మనకైతే అనిపిస్తుంది. అలాగే మన గగన్ భూమి ఎపిసోడ్స్, పెళ్లి ఎపిసోడ్స్ కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి. ఇప్పుడు గగన్ భూమి కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. గగన్ భూమి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా లీప్ జనరేషన్ అంటే పిల్లలు ఏమైనా పుట్టిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారా అనే దాని గురించి కూడా మనం అయితే చూడాలి. అక్కడ ఓకే, ఎందుకంటే మంచి ట్రాక్ ఉంది. పెళ్లి ఎపిసోడ్స్ అంటే ఎవరికైనా సరే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలాగే మహారాణి ఎపిసోడ్స్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఈ వారం వరకు ఓకే, నెక్స్ట్ వీక్ కూడా ఓకే మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ వారం మనకి ఇంకా ఈరోజు మంగళవారమే కాబట్టి ఇంకా మనకు టైం ఉంది కాబట్టి మేఘ సందేశం సీరియల్, చామంతి సీరియల్ అయితే ఈ వారం పచ్చవుతాయి. నెక్స్ట్ వీక్ నుంచి టైం మార్పులు చెందుతాయనేసి అనుకుంటే, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే రుణానుబంధం అనే సీరియల్ని మధ్యాహ్నం టైం స్లాట్లో వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందనేసి మనకైతే తెలుస్తుంది తప్ప. మధ్యాహ్నం స్లాట్లో గరాన మొగుడు సీరియల్ కూడా 300+ ఎపిసోడ్స్ అయితే శుభం కార్డ్ అయితే పడబోతుందని మనకు తెలిసిన విషయమే. గరాన మొగుడు సీరియల్ ఎండ్ అయితే నేనేమనుకున్నాను, ఒకవేళ ప్రేమాభిషేకం 3 PM కేసి కొంగు బంగారం సీరియల్ 3:30 PMలో అలాగే యాషిస్గా కంటిన్యూ అవుతుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ జీ మామ్ ఏం చేశాడు, పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ప్రేమాభిషేకం వచ్చి 4 PMకి అయితే టెలికాస్ట్ చేశారు. 4 PM టెలికాస్ట్ చేస్తే ఖచ్చితంగా 3 PM స్లాట్ అనేది ఒకటి ఖాళీ పడుతుంది. 3 PM స్లాట్ ఖాళీ పడితే ప్రైమ్ టైంలో ఉన్న సీరియల్స్ని ఏమన్నా టచ్ చేస్తారంటే ప్రైమ్ టైంలో ఉన్న సీరియల్స్ని అసలు ఏ సీరియల్ని టచ్ చేయరు అనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. బహుశా లక్ష్మీ నివాసం సీరియల్ని ఏమన్నా 3 PMకి వేస్తారా బై ఛాన్స్ చెప్తాను, ఏరు బై ఛాన్స్ లక్ష్మీ నివాసం సీరియల్ ఏమైనా 3 PMకి ఏమైనా వేసే ఛాన్స్ ఉందా
అనేసి అనుకుంటే ఒకవేళ 6:30 PM మనం రుణానుబంధం అనే సీరియల్ని అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ అంతా కన్ఫ్యూజన్ ఎక్కడ మొదలైందంటే మనకు ప్రేమాభిషేకం సీరియల్ 3 PM వేసింటే 10 PM లేకపోతే 10 PM కర్ణా సీరియల్ వేసింటే మనకు 7 PM 7:30 PM రుణానుబంధం వేసింటే ఆడికి క్లియర్ అయిపోయింది అది. కానీ ఇక్కడ మనకి ఇంకొక స్లాట్ ఎక్స్ట్రా స్లాట్ తీసుకొని మరి 4 PM వేశారు కదా, ఇక్కడే కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు మెయిన్గా మాట్లాడుకున్నట్టయితే మధ్యాహ్నం 12 PM దీర్ఘ సుమంగళి బోవ 1 PM అయితే వస్తుంది. ఆ సీరియల్ని తెచ్చేస్తారంటే ఆ సీరియల్ని అయితే తెచ్చారు. గుండమ్మ కథ అని ఇన్ కేస్ 3 PM కేసి మనకు 1:30 PM రుణానుబంధం వేసే ఛాన్స్ ఉందంటే మేబీ ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే మధ్యలో ఒక సీరియల్ కనపడిందంటే ఇక్కడ 1 PM 2 PM ఆల్రెడీ కలవాళ్ళ కోళ్ళు కనమహాలక్ష్మి సీరియల్ నెంబర్ 1 పొజిషన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 PM కలవారు కోడలు, అప్పుడు 1 PM దీర్ఘ సుమంగళ బావాకి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొత్త సీరియల్ వచ్చింది కాబట్టి ఆ విధంగా ఏమైనా ప్లాన్ చేస్తారా అనేది కొంచెం డౌట్ అయితే వస్తుంది. మీరు టీవీ చూస్తూ ఉంటారు కాబట్టి టీవీలో ఖచ్చితంగా ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఆ ప్రమోషన్స్ ఆఫ్టర్నూన్ సీరియల్స్ వాళ్ళు చేస్తూ ఉంటారా, ఆఫ్టర్నూన్ సీరియల్స్లో యాక్టర్స్ చేస్తూ ఉంటారా, లేకపోతే ప్రైమ్ టైంలో ఉండే సీరియల్స్ యాక్టర్స్ చేస్తూ ఉంటారా అని కింద కామెంట్ చేయండి. అలాగే ప్రేమాభిషేకం సీరియల్ గురించి కూడా మనం అయితే కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ముద్దమందారం అనే సీరియలే మనకు ప్రేమాభిషేకం అనే సీరియల్ నుంచి వస్తూ ఉంది అనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. ఏదో ప్రాబ్లం జరిగినట్టు ముద్దమందారం అనే సీరియల్నే మనకు ప్రేమాభిషేకం అనే సీరియల్ నుంచి వస్తుంది అనేసి మనకైతే తెలుస్తుంది. ఏం చేశారంటే ముద్దమందారం సీరియల్ని తమిళ సీరియల్ హిందీ సీరియల్గా డబ్బింగ్ చేసి మళ్ళీ హిందీ సీరియల్ని మనకు తెలుగులో అయితే చేస్తూ ఉంటారు. మన మైండ్కి అసలు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకే అర్థం కావట్లేదు. సరే ఓకే, ఈ 2 సీరియల్స్ అయితే మనకు టైం ఫిక్స్ అయ్యాయి. ఒకవేళ రక్త సంబంధం కానీ ఇన్ కేస్ రక్త సంబంధం కానీ 10 PM వేశారంటే జస్ట్ 100 ఎపిసోడ్స్కే మత్తెట్టేస్తారని మనకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఆ సీరియల్ ఉందా లేదా అనేసి జనాలు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. కాబట్టి ఆ సీరియల్ 10 PM వేశారంటే లక్ష్మీరావు రొమాంటిక్ సీరియల్ అన్న దాదాపు 125 ఎపిసోడ్స్ అయితే రన్ అయ్యింది. కానీ మనకు ఈ సీరియల్ అయితే రుణానుబంధం అయితే డైరెక్ట్గా మడతెట్టేస్తారని మనకైతే తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ అవుట్డేటెడ్ అయిపోయింది. కొత్త ప్రోమో, ఫస్ట్ ఒక ప్రోమో వచ్చింది, మళ్ళీ రెండో ప్రోమో ఒకటి వచ్చింది. ఇక్కడ ఈ సీరియల్ని చూసుకొని అదర్ ఛానల్స్లో ఏమన్నా, ఎందుకంటే ఇంచుమించు 2 స్టోరీలు ఒకటే అదర్ ఛానల్స్లో వచ్చేది ఈ ఛానల్లో వచ్చేది ఇంచుమించు 2 స్టోరీలు ఒకటే ఉన్నాయి. కాబట్టి ఆ 2 సీరియల్స్ ఒకే టైం స్లాట్లో వేస్తే మంచి గ్రిప్ ఉంటుందని నేనైతే అనుకున్నాను. కానీ ఇక్కడ మన జీమమ్మ ఇంత తొందరగా ఇంత ఇదిగా తీసుకుంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రక్త సంబంధం సీరియల్ ఇన్ కేసు వస్తే 1:30 PM ఆర్ 3 PM ఆర్ 10 PM ఈ 3 ఛాన్సులు అయితే ఉన్నాయి. ఈ 3 డేంజర్. 1:30 PM అన్నా ఓకే అని చెప్పచ్చు. కానీ 3 PM కానీ 10 PM కానీ వెరీ వెరీ డేంజర్ అనేసి మనం అయితే మాట్లాడుకుంటానే ఉన్నాం. ఆల్రెడీ 2 సీరియల్స్ ఆ టైం స్లాట్ వల్లనే ఎండ్ అయ్యాయనేసి మనకు క్లారిటీగా అయితే అర్థమైంది. ఆ టైంలో కాకుండా ఏ టైంలో వేసినా సరే రక్త సంబంధం సీరియల్కి మంచి సంబంధం అయితే వస్తుంది అనేసి నాకైతే, మంచి సత్సంబంధాలు వస్తాయనేసి నాకైతే అనిపించింది. ఇంకా రక్త సంబంధం రుణానుబంధం సీరియల్ నేను చెప్తా ఉండేది, అది మర్చిపోయినాను. రుణానుబంధం అనే సీరియల్ 1:30, 3 PM ఆర్ 10 PM ఈ 3 టైం స్లాట్లో 1:30 PM ఇస్ ద బెటర్ నాకు తెలిసినంత వరకు. లేకపోతే 7 PM 7:30 PM ఇస్తే ఇంకా వండర్ అని చెప్పచ్చు. అదే అయిపోయిన తర్వాత రక్త సంబంధం సీరియల్ మనకి ఖచ్చితంగా ఇప్పుడు కానీ మిస్ అయిందంటే ఇన్ కేస్ రుణానుబంధం అనే సీరియల్ మనకి నేను చెప్పిన టైం స్లాట్లో కానీ వస్తే రక్త సంబంధం అనే సీరియల్ ఖచ్చితంగా ప్రైమ్ టైంలో వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే ఒక మేనకోడల మధ్య సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ టైంలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ టైంలో రావాలంటే మనకి ఎప్పుడు వస్తుంది డేటు అని మీకు అనుకుంటే, డేట్ వచ్చి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 15 కదా, జూలై ఫస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దాని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేసి మీకైతే కన్ఫర్మ్ డేట్ అయితే ఇస్తాను. మీరైతే ఫిక్స్ అయిపోండి. ప్రేమాభిషేకం సీరియల్ 4 PMకి అయితే టెలికాస్ట్ అవుతుంది. అంటే ఒక తమిళ సీరియల్ చూసిన తర్వాత మళ్ళీ ఒక హిందీ సీరియల్ అయితే మనం చూస్తాను. దాని తర్వాత ఏదైనా ప్రోగ్రామ్ వేసి ఆట అవంతా వస్తున్నాయి కదా, వాటిని వేసి డైరెక్ట్ 6 PM నుంచి మళ్ళీ సీరియల్స్ అయితే టెలికాస్ట్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. మన జీమామ్ అయితే ఇలాంటి నిర్ణయం తీసుకుంటానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాట్లాడదాం. మంచిగా ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. రక్త సంబంధం సీరియల్ అలాగే రుణానుబంధం సీరియల్ మంచి గ్రిప్గా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే మంచి TRP రేటింగ్ రావాలి. అలాగే ముందుండే సీరియల్కి వెనకాల ఉండే సీరియల్కి మంచి ప్యాక్ రావాలి అనేసి అనుకుంటున్నాను. చూద్దాం, మంచి జరగాలని నేను కోరుకుంటాను. మీరు కూడా కోరుకున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.